హైదరాబాద్ ఘట్కేసర్లో దారుణం జరిగింది. అవినాష్ రెడ్డి అనే యువకుడు సోషల్ మీడియాలో పరిచయమైన మైనర్ అక్కా చెల్లెళ్లను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. యువకుడి వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. మొదట ఇన్స్టాగ్రామ్లో అక్కను పరిచయం చేసుకున్నాడు అవినాష్. ఆ తర్వాత తరచూ ఆమెను కలిసి ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాడు. ఆ వీడియోస్ చూపించి బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. బంగారు ఆభరణాలు తీసుకొస్తే ఫోటోలు, వీడియోలు డిలీట్ చేస్తానని చెప్పాడు. చేసేదేమీ లేక ఆ అమ్మాయి బంగారం తీసుకెళ్లి ఇచ్చింది. ఆ తర్వాత తన చెల్లిని తీసుకొని రావాలని బెదిరించాడు. ఇక ఏం చేయాలో తెలియక ఆమె ఆత్మహత్య యత్నం చేసింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, ఏదైతే అక్కా చెల్లెల ఇద్దరిని కూడా ఒకేసారి ట్రాప్ చేసినటువంటి ప్రజెంట్ దర్యాప్తులో ఏం తెలుస్తోంది? ప్రజెంట్ ఆ నిందితుడు ఎక్కడున్నారు? సౌమ్య, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంటుంది. ఔషాపూర్ ఘట్కేసర్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఔషాపూర్ గ్రామానికి చెందినటువంటి అవినాష్ రెడ్డి ఇద్దరు మైనర్ బాలికలను అక్కా చెల్లెలు ఇద్దరిని కూడా ట్రాప్ చేసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ వేదికగా వాళ్ళని పరిచయం చేసుకోవడం, అనంతరం వారితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోస్ తీసుకున్న అనంతరం వారిని బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి. అయితే మొదట సోదరిని ఆ బ్లాక్మెయిల్ చేసినటువంటి ఆ ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయాలంటే బంగారు ఆభరణాలు, కొంత డబ్బును కూడా డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొదట భయాందోళనకు గురైనటువంటి బాధిత బాలిక ఆ బంగారు ఆభరణలు, ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణలు అన్నింటినీ కూడా తీసుకుని ఇచ్చింది. అనంతరం కూడా వాటిని డిలీట్ చేయకపోగా మళ్ళీ ఇంకా వేధింపులు, తన సోదరిని కూడా తనతో చెప్పినట్టు వినాలి, తనతో పంపించాలన్న అంశాలను కూడా ఆయన డిమాండ్ చేయడంతో వెంటనే బాధితురాలు మరింత భయాందోళనకు గురై ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడేట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో ఈ దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయి ఆధారాలు, సోషల్ మీడియా వేదికగా ఇలా వేధింపులు పాల్పడ్డారు. ఆ చాటింగ్ సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటుగా బెదిరించి బంగారు ఆభరణాలను కాజేసినటువంటి వాటిని కూడా పోలీసులు సీజ్ చేశారు. పోక్సో యాక్ట్ ప్రకారం నిందితుడు అవినాష్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా కూడా బెదిరింపులకు పాల్పడడం, బ్లాక్మెయిల్ చేసిన నేపథ్యంలో మరికొన్ని సెక్షన్ల ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదుకొని దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే రిమాండ్కు తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తులో కూడా ఇంకా ఇద్దరు అమ్మాయిలను కూడా ఎలా ట్రాప్ చేశాడు అనేది కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రిమాండ్ తరలించినందుకు కూడా పూర్తిస్థాయి దర్యాప్తులో అసలు ఇద్దరు అమ్మాయిలను ట్రాప్ చేసి ఎలా వేధింపులకు పాల్పడ్డాడన్న అంశాలను కూడా వెలుగులోకి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే సాగర్, ప్రస్తుతం బాధిత కుటుంబం అమ్మాయిలు ఏమంటున్నారు? సౌమ్య, అంటే ఆత్మహత్య చేసుకోవడం, ఆత్మహత్య యత్నం బాలిక చేసుకోవడంతో కుటుంబం ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. వెంటనే విషయం తెలుసుకున్నారు. ఒకే గ్రామానికి సంబంధించిన వ్యక్తి అవినాష్ రెడ్డి కూడా చదువుకుంటూ ఉన్నాడు. తను కూడా విద్యార్థిగా అని కూడా తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా వీళ్ళిద్దరిని పరిచయం చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం చేసుకున్న అనంతరం కూడా వాళ్ళిద్దరితో కలిసి సన్నిహితంగా దిగిన ఫోటోలు. మొదట అక్కని ప్రేమ పేరుతో ఆమెను ట్రాక్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. తర్వాత చెల్లిని, అదే బాలికకు సంబంధించినటువంటి సోదరిని కూడా ట్రాక్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ అన్ని విషయాలు తల్లిదండ్రులకు ముందు తెలియదు. ఆత్మహత్య యత్నం చేసుకున్న అనంతరం కూడా ఒక్కసారిగా ఆమె భయాందోళనకు గురై ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో బంగారు ఆభరణాలు కూడా ఇచ్చిన అనంతరం కూడా ఆ ఫోటోలు, సన్నిహితంగా ఉన్న ఫోటోలని డిలీట్ చేయకుండా వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ కూడా కొంత బెదిరింపులకు పాల్పడడంతో దిక్కుతోచని స్థితిలో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డది. వెంటనే తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో తల్లిదండ్రులు అదే గ్రామానికి చెందిన యువకుడు కావడంతో వెంటనే పోలీసులకు సమాచారంతో పోలీసులకు కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి. మొత్తం విషయం పైన పూర్తిగా ఆధారాలు కూడా సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడ్డ అంశాలు, ఆ ఫోటోలు, వీడియోలతో పాటుగా ఈ బంగారు ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా సోషల్ మీడియా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆధారాలు సేకరించిన అనంతరం కూడా అవినాష్ రెడ్డి ఈ విధంగా ఇద్దరిని ట్రాక్ చేసిన, బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఆధారాలు సేకరించిన నేపథ్యంలో నిందితుడు అవినాష్ రెడ్డిని కొద్ది క్రితం రిమాండ్కి తరలించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.